ముందుగా ఈ వార్త చూస్తే బందోబస్తు నడుమ దివీస్ పైప్ లైన్ కాకినాడ జిల్లా తొండంగి మండల తీరంలో దివీస్ ఫార్మా పరిశ్రమ పైప్ లైన్ పనులు ఆదివారం పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. ఫార్మా పరిశ్రమ కాలుష్యంతో మత్స్య సంపదకు నష్టం కలుగుతుందని మత్స్యకారులు కొన్నాళ్ళుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈసారి 300 మంది పోలీసులు మోహరించి పనులు చేపట్టారు. పెద్దాపురం కాకినాడ ఆర్డీఓలు శ్రీరమణి, మల్లిబాబు, డీఎస్పీలు శ్రీహరిబాబు, నాగేశ్వర పర్యవేక్షించారు. ఒంటిమామిడి గ్రామ సమీపంలో 200 ఎకరాల్లో 1500 కోట్లతో దివీస్ సంస్థ యూనిట్ 3 నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పారిశ్రామిక అవసరాలకు సముద్ర జలాలను వినియోగించుకుని వ్యర్థాలను శుద్ధి చేశాక బయటకు పంపాల్సి ఉంది. అధికారిక అనుమతులతోనే దివీస్ యాజమాన్యం 2 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేస్తుంది. మరోపక్క పరిసర గ్రామాల్లోని మత్స్యకార సంఘాల నాయకులు ఆదివారం కాకినాడలో కలెక్టర్ షాన్మోహన్ కలిశారు. ఫార్మా పరిశ్రమల వల్ల మత్స్య సంపద నశించి జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వాపోయారు. ఓఎన్జీసీ ఇస్తున్న తరహాలో ఇక్కడ పరిహారం ఇవ్వాలని, సిఎస్ఆర్ కింద గ్రామాల అభివృద్ధి బాధ్యతలు తీసుకోవాలని కోరారు. వారి విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మత్స్యకార సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు కోడ వెంకటరమణ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, తీర ప్రాంతంలోని చోడిపల్లిపేట నుంచి అద్దరుపేట వరకు మత్స్యకారుల ఉపాధిని కాపాడాలని కోరారు. గతంలోనే తమ సమస్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినట్టు గుర్తు చేశారు. ఇదే జగన్ ఉండుంటే రచ్చ నడిచేది. దివీస్పై వాళ్ళకి అమ్ముడు పోయాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు. ఇంతకుముందు దివీస్కి సంబంధించి వ్యతిరేకించింది అంటే రాజశేఖర రెడ్డి టైంలో ఒకసారి వివాదం, అప్పుడు తెలుగుదేశం టైంలో దాన్ని, తర్వాత వైసీపీ. ఫైనల్గా అక్కడ దివీసు దాని ద్వారా వ్యాపారం నడుస్తూనే చివరికి ఆర్డీఓలు, పోలీసులు అది జరిగేటందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు, అధికారంలోకి వచ్చాక సహకారం, ఇవే జరుగుతూ ఉండేది.